వేపియండి సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్. మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్. మాకు సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్ మీ పేరు? అశోక్ కుమార్ బాబు. సార్ మొన్న కనుక చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది స్కూల్ పిల్లలు మాకు రోడ్ లేదు, ఆయన నియోజకవర్గం అని కాకుండా వేరే నియోజకవర్గాలలో కూడా మా స్కూల్స్ లేవు, మా స్కూల్ కి రోడ్లు లేవు అని చెప్పిన వెంటనే గంటలోనే నిధులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆయన చేసే పనితీరు కానీ పరిపాలన ఏ విధంగా ఉందన్న? భయ్యా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేవుడు భయ్యా, పేదవాళ్ళకి దేవుడు అయిన రోడ్లు, ఇళ్ళు, ఇంకా ఏమేమి లేకపోతే అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ అయిపోతాయి. వీడియో అన్నమాట. ఎక్కడైనా చేరి మాకు రోడ్లు లేవు, మాకు ఇల్లు లేవు, మాకు బళ్ళు లేవు అంటే ఇమ్మీడియట్లీగా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని వెంటనే శాంక్షన్ అయిపోతున్నట్టే. అంటే సినిమాల మీద పెట్టే ధ్యాస పాలిటిక్స్ మీద పెట్టట్లేదు అంటారు కళ్యాణ్ గారిని. అబద్ధం అన్న. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేవుడు అయిపోయాడు. ఆయన మూవీస్ నుండి వచ్చే రెమ్యూనరేషన్ కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? చూడండి అన్న, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి సినిమాలో సగం పేదవాళ్ళకి, సగం అతనికి. చూడండి, ఇది కావాలా సినిమా అయినా, రాజకీయం అయినా, రియాలిటీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పేదవాళ్ళ కోసం దేవుడే అయినా. కాబట్టి మీరు కూడా మీ ఊళ్ళల్లో ఏదైనా సమస్య ఉన్నా వెంటనే ఒక వీడియో తీసి పెట్టండి, ఇమ్మీడియట్ గా సాల్వ్ అయిపోద్ది. అంటే ఆయన చేసినట్టు పనులు మిగతా మంత్రులు ఎందుకు చేస్తలేదంట? అంటే వాళ్ళ దగ్గరికి దాకా వెళ్తలేవా, లేదంటే ఈయనకు డిప్యూటీ సీఎం గా స్పెషల్ అథారిటీస్ ఏమైనా ఉండి అట్లా జరుగుతుందా? అందరూ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేదవాళ్ళ కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టారు కాబట్టి ఇమ్మీడియట్లీ చేస్తున్నాడు అంతే. వాళ్ళు కూడా చేస్తారు, అందరూ చేస్తారు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమంది కాదు అంతే. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు అంతే. అదే నెగిటివిటీ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే పండ్లు ఉన్న చెట్టు మీద రాళ్ళు ఉంటాయి. అంటే మనం రీసెంట్ టైమ్ లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ దగ్గర నుండి వార్నింగ్ కూడా వినడం అయితే జరిగింది. అంటే రౌడీ రాజకీయాలు చేస్తే తాట తీస్తా, కుల రాజకీయాలు చేస్తే ఒక్కొక్కరిని శిక్షిస్తా అని చెప్పి ఆయన నోటి నుండి అలా రావడం అయితే జరిగింది. అంటే ఇలాంటి రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి. ఇంకా అవి జరిగే ఛాన్సులు ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు కాబట్టి అన్న రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అన్నను ఎవరు ఏమీ చేయలేరు అంతే. సినిమాలో ఉన్న, రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్ని రోజులు ఎవరు ఆయన్ని ఏమి చేయలేరు అంతే. ఇన్ ఫ్యూచర్ ఆయన మూవీస్ కానీ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందంటారా? లేదన్నా అన్న, పవన్ అన్న సినిమాలు కూడా తీయన్నా. సంవత్సరానికి ఒక సినిమాను తీయాలా, లేదా 2 అయినా తీయాలా, లేదా 3 అయినా తీయాలా, లేదా 4 అయినా తీయాలా, లేదా 5, సరేలే ఏదో ఒకటి సినిమాలు తీయాలి, రాజకీయాల్లోనూ ఉండాలి. ఫ్యాన్స్ అభిమానం అన్న, అభిమానం ఇది. అరే అభిమానం అన్న, ఆయన పేదవాళ్ళ సహాయం చేయాలి. పవన్ కళ్యాణ్ అన్న ముఖ్యమంత్రి అవ్వాలి, సినిమాల్లో కూడా చేయాలి. అది అవుతాడు, ఫ్యూచర్లో అవుతాడన్నా. ఇప్పుడు చూడండి, ఉప ముఖ్యమంత్రి అయ్యాడా లేదా, డిప్యూటీ సీఎం అయ్యాడా లేదా, నెక్స్ట్ డైరెక్ట్ సీఎం అంతే. అది కూడా అవుతాడేమో, పిఎం కూడా అవుతాడు ఏమో, ఫ్యూచర్ లో అవ్వచ్చేమో. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్లు అయినా తెలంగాణలో, ఇక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా సీట్లు వస్తాయి. జనసేన పార్టీ గెలుస్తుంది, ఎక్కడున్నా జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే పోయినసారి ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినారు, ఒక్క సీట్ కూడా రాలే కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ రోజులు మారే అన్న. అప్పుడు కాలం వేరు, ఇప్పటి కాలం వేరు అన్నమాట. కాబట్టి రోజులు మారినాయి, అందరూ అప్డేట్ అయ్యారు. కాబట్టి దయచేసి మన జనసేన పార్టీకి అందరూ ఓటేయండి. మన పవన్ అన్నని ముఖ్యమంత్రిగా గెలిపిద్దాం, దేశం డెవలప్మెంట్ అయిపోద్ది, దేశంలో పేదరికం. నమస్తే అన్న, మొన్నటి నుండి చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ అయితే చూస్తా ఉన్నాం కదా. అది లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన అన్న మాటలు కానీ, ఫ్లెక్సీలు వేయడం కానీ, మళ్ళీ ఆయన పైన టీడీపీ నేతల దాడి కానీ, దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు మన కోసమే మాట్లాడారండి, మన సేఫ్ గురించి. ఎంతమంది అంటే దేవుడు ప్రసాదము, అక్కడ విషం పెట్టినా తింటాం మనం. ఏంటంటే ఆ దేవుడు మనల్ని కాపాడుతారని చెప్పేసి అసలు విషం కలిపినా కూడా తినే భక్తులు ఉన్నారు. అలాంటి భక్తుల విషయంలో ఈ లడ్డు కల్తీ విషయంలో అంబటి రాంబాబు గారు మాట్లాడారు. కానీ టీడీపీ నేతలు అతని మీద దాడి చేయడం, అలా కుట్టడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు చెప్పండి, ఏ విధంగా కరెక్టా లేదా, నిజమా? అతను నిజం తెలుసుకునే మాట్లాడుతున్నారు.
మొన్న అయోధ్య 100 లడ్డూలు పంపించినప్పుడు మరి లక్షల లడ్డూలు పంపించారంట అయోధ్యకి. పంపించినప్పుడు మరి హైదరాబాద్లో నెయ్యి తీసుకొని హైదరాబాద్ తయారు చేసి పంపించారంట. మరి అదంతవరకు న్యాయమో? మరి ఇప్పటివరకు మన తిరుపతి లడ్డులలో ఆర్పీకి కలుపుతున్నారని చెప్పేసి టాక్ వస్తుంది. మరి కల్తీ జరిగిందా లేదా తెలియదు. ఇప్పుడు తిరుపతి లడ్డులు ఒక రోజుకి కొన్ని లక్షల లడ్డులు, కొన్ని 10 లక్షల 20 లక్షల లడ్డులు పోతాయి. అలాంటప్పుడు ఎంతమందికి తింటారు? అది తిన్నప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయింది, వాళ్ళకి ఏమన్నా అయింది, దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్ముకుంటే కాము కదా. విషయం తాగిన దేవుడిని నమ్ముకుంటా అంటే బతకలేవు కదా. దేవుడు చేస్తారండి. ఇలా కల్తీలు మాత్రం చేయకండి ప్లీజ్. భక్తులు చనిపోతారు. మీ భక్తుల కోసం ఇలా అన్యాయం చేయకండి. తిరుపతి నుంచి చాలా ఆదాయం వస్తుంది కదా మీకు, ఎందుకు ఇలా కల్తీ చేస్తున్నారు? ఆదాయం తక్కువ వస్తే కొన్ని కోట్ల ఇన్కమ్ వస్తుంది. మరి తినే లడ్డు మేము కొనుక్కుంటున్నాం కదా, ఫ్రీగా అయితే తీసుకోవట్లేదు కదా. కొన్ని లడ్డు కూడా మీరు ఇంట్లో కల్తీ చేస్తే కదా అండి. మీరే ఆలోచించండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మా మీద మా ప్రయోగాలు చేయకండి. అంటే ఇప్పుడు పోలీసుల విధుల నిర్వహణకు అడ్డుకున్నందుకు ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన కేసు పెట్టి రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఈరోజు కేసు కనుక రాజమండ్రిలో కోర్టులో జరిగిన వాదనలో చూసుకున్నట్టయితే రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు? ఏమో సార్, నాకైతే అది ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే అది నిజంగా కల్తీ జరిగిందా లేదా నాకు తెలీదు. ఒకవేళ కల్తీ జరిగితే అతను నిజంగా మాట్లాడితే మాత్రం అయితే అది మన సేఫ్ గురించే మాట్లాడారు. అతను ఏం మాట్లాడిందో మాకు అనవసరం అండి. ఏదో మన పబ్లిక్ కోసం, ప్రజల కోసం, ప్రజలు బాగుండాలని చెప్పేసి అతను మాట్లాడింది అంతేగాని ఏదో రాజకీయ పరంగా ఏదో చేస్తే నాకు వస్తుందని చెప్పేసి అతను మాట్లాడలేదు. దీని పరంగా అతనికి అరెస్ట్ చేయడము అండ్ కోర్టు పంపించడం కొంచెం. నమస్తే సార్, మొన్న అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో జైలుకి వెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కి పొడిగించడం అయితే జరిగింది. దాని తర్వాత ఆయన కారులోంచి చేతులు ఇట్లా వెదిలిస్తూ ఆయన ఏదో గొప్ప పని చేసినట్టు, నేను ఘనకార్యం చేసిన ఒక అవార్డు వచ్చిన ఫీలింగ్ లో ఉండి అలా నవ్వుతూ అలా ఉండడం అయితే జరిగింది. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? చేసిందే తప్పు. అవునండి, అది యాక్చువల్గా అయితే అలా ఉండకూడదండి. ఎందుకంటే అది ఏదో చిల్లర మనుషులు చేసినట్టే తగ్గేదేలే అని అనకూడదు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు. ఆయన పైగా ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఆయన జైలుకి వెళ్తూ ఆ జైలు వ్యాన్లో ఉంటూ ఆ విధంగా వ్యవహరించడం అయితే అది కరెక్ట్ కాదండి. ఎంతైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు లేదా ప్రజల్లో ఉన్నప్పుడు కొంత సభ్యతగానే ఉండాలి, కొంత సంస్కారవంతంగానే ఉండాలి. ఆ విధంగా ఆయన కొంచెం తెలుసుకుని, అంటే ఆ నాయకులకి ఎవరికే ఆ విధానం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం సభ్యతగా ఉండాలండి. దానివల్ల ఏంటంటే ఆ చట్టాలని ధిక్కరించినట్టు లేదా ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టుగా ఆ విధంగా వ్యవహరించడం అది కరెక్ట్ కాదు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గం కొంతమంది మాకు స్కూల్కి వెళ్ళడానికి రోడ్ లేదు, ఏది అడిగినా వెంటనే క్షణాల్లోనే గంటల్లోనే నిధులు మంజూరు చేయడం కానీ ఇదంతా జరుగుతా ఉంది. అంటే మిగతా పనులు ఎందుకు జరుగుతలేవు? మిగతా మంత్రులు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఈయనకు డిప్యూటీ సీఎం గా కొన్ని అథారిటీస్ ఉన్నాయా, అట్లా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళకు బద్ధకమా అని? కాదండి, ఎలాగంటే బద్ధకం అని కాదు, వాళ్ళ ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా చేస్తున్నారు. ఈయన ఏంటంటే ఒక సెలబ్రిటీగా, అంటే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీ గాను, ఒక పవర్ స్టార్ గాను మన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.